హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ శ్రీ ఇచ్చాపురం రామచంద్రం గారు రచించిన బొమ్మలు చెప్పిన కమ్మని కథల్ని వినేద్దామండి. బొమ్మలు చెప్పిన కథలు. సింహాసనం వెనుక కథ. విక్రమార్కుడికి ఇంద్రుడు బహుమతిగా ఇచ్చిన సింహాసనం మీద అతని కొడుకు కూర్చునే అధికారం లేదని ఆకాశవాణి చెప్పగానే ఆ సింహాసనాన్ని భూస్థాపితం చేసేశారు. తరువాత చాలా కాలానికి భోజరాజు ఉజ్జయినికి రాజయ్యాడు. ఒకనాడతను ఒక పొలంలో నడుచుచుండగా ఆ పొలంను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న బ్రాహ్మణుడు తాను కూర్చున్న మంచంపై నుండే, అయ్యలారా, చూడగా మీరు ఆకలితో ఉన్నట్లు ఉన్నారు. ఆకలికి బాధపడడం ఎందుకు? నా పొలంలోని కంకులను కోసుకొని గింజలను కొట్టుకు తినండి అని సాదరంగా పలికాడు. రాజు సైనికులు చాలా ఆకలిగా ఉండటం వల్ల ఆ మాటలు వినపడడమే తడవుగా చేనులో ప్రవేశించి కంకులను కోసుకుంటూ గింజలను తినడం మొదలుపెట్టారు. కొద్దిసేపటిలో మంచం దిగవలసిన అవసరం కలిగి యువతలికి వచ్చిన బ్రాహ్మణుడు ఎంతో నిష్ఠూరంగా, రాజా, ప్రజారక్షణ చేయవలసిన నువ్వే ఇలా అన్యాయానికి ఒడిగడితే నేనెవరికి మొరపెట్టుకోవాలి? నా చేనును నాశనం చేయుచు పంటను తినివేయటం నీకు నీ పరివారానికి న్యాయమేనా అని అడిగాడు. స్వల్ప విరామంలోనే అతని వైఖరిలో వచ్చిన మార్పుకి భోజరాజు ఆశ్చర్యపోయి అందుకు కారణం ఏమై ఉంటుంది అని మంత్రులను అడిగాడు. వారు ఆలోచించుచుండగానే వెనక్కి వెళ్లి మళ్లీ మంచం మీద కూర్చున్న విప్రుడు, అప్పుడే మీ ఆకలి తీరిపోయినదా? లేక మొహమాట పడుచున్నారా? పర్వాలేదు, మీ ఆకలి తీరు వరకు తినండి అన్నాడు ఉదారంగా. అది గమనించిన మంత్రులు, బ్రాహ్మణుడి మంచం కింద నేలలో ఏదో విచిత్రం ఉండవచ్చు రాజా అన్నారు. రాజు అప్పటికప్పుడే ఆ విప్రుడి పొలానికి అధిక ధరనిచ్చుకొని మంచం కిందనున్న నేలను త్రవ్వించాడు. అప్పుడు బయటపడిందొక సింహాసనం. ఆ సింహాసనం అతి సుందరంగా ఉంది. దానికి అమూల్యమైన రత్నాలు పొదగబడి ఉన్నాయి. ఆసనానికి చేరుకునేందుకు 32 మెట్లున్నాయి. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క సుందరాంగి బొమ్మ ఉంది. ఈ శిల్పాలనే ప్రతిమలని సాలభంజికలని అంటారు. ఆ సింహాసనం బంగారంతో చేయబడి ఉంది. అది దగదగమంటూ మెరిసిపోతూ ఉంది. అది చాలా అపురూపంగా ఉంది. దానిని చూసి భోజరాజు ఎంతో సంతోషించాడు. వెంటనే దానిని తన కోటకు తీసుకుపోయి సభలో ఉంచాడు. ఇటువంటి అద్భుతము, అపురూపము అయిన సింహాసనం నాకు లభించడానికి కారణం మీరు మీ బుద్ధి కుశలతే అని మంత్రులను ఎంతో మెచ్చుకున్నాడు రాజు. అప్పుడు మంత్రులలో ఒకరు లేచి, భోజరాజా, మంత్రి సలహాలను పాటించుచు రాజు చేసే పాలన ఎప్పుడూ శుభకరంగానే ఉంటుంది. మంత్రి మాటలను పెడచెవిన పెట్టే రాజు రాజ్యము నిలబడజాలవు. మంత్రాంగం ఎంత చక్కనిదైనను పాలకుడు దానిని అనుసరించినప్పుడే రాణింపు వస్తుంది. ఈ సందర్భంగా ఒక పూర్వ కథ చెబుతాను వినండి అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. మహారాజు నల్లమచ్చ. పూర్వం నందకుడనే రాజు విశాల నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు వద్ద బహుశ్రుతుడనే మంత్రి, శారదానందుడనే పురోహితుడు ఉండేవారు. బహుశ్రుతుడు సార్థక నామధేయుడు. పేరుకి తగినట్లు తను బహు ప్రజ్ఞాశాలి. పురోహితుడు శారదానందుడు రాజ్యం మేలుకోరేవాడే కాక సకల విద్యా విశారదుడు కూడా. రాజుగారి అర్ధాంగి భానుమతి సువర్ణాన్ని మించే మేనికాంతితో ప్రకాశించుచూ ఉండేది. ఆమె అతిలోక సౌందర్యవతి. రాజు ఆమె అందలి ప్రేమతో ఆమెనొక్క నిమిషమైనను వదలలేక అంతఃపురంలోనే ఉండిపోతూ రాజపాలన కార్యక్రమాలను ఎంతో మాత్రము పట్టించుకోకుండా కాలం గడిపేసేవాడు. బహుశ్రుతుడు రాజుకది తగదని ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. కాని ప్రయోజనం లేకపోయింది. గాఢమైన ప్రేమపాసంలో చిక్కుకున్నవారు వాస్తవాన్ని, పరిస్థితుల్ని గమనింపచాలరు గదా. తన ప్రయత్నాలు ఫలింపకపోయేసరికి మళ్లీ ఆలోచనలో పడ్డాడు బహుశ్రుతుడు. చాలా విధాల ఆలోచించి చివరికొకనాడు రాజుతో ఏకాంతంలో, ప్రభువరా, తమరు రాణివారి మోహంలో మునిగి అంతఃపురం నుండి బయటకు రాక రాజకార్యములను ముట్టుకొనడం లేదు. దీని నాశలాగా చేసుకుని శత్రురాజులు మన దేశంపై దండెత్తుతారేమోనని నా మనసు సందేహిస్తుంది అన్నాడు. అయితే నేను ఏం చేసేది? విసుగ్గా అన్నాడు రాజు. అందుకు నేనొక ఉపాయం ఆలోచించితిని చెప్పాడు మంత్రి. అదేమిటి అని అడిగాడు రాజు. ప్రభువు దేవేరి యందున్న ప్రేమకు భంగము వాటిల్లదు. రాజకార్యములు నిర్వర్తించినప్పుడు ఏలినవారు కొలువు కూటమి నందుండుట తప్పనిసరి కనుక దేవేరి చిత్రపటంను వ్రాయించి కొలువులో ఉన్నంతసేపు తమరికి కనపడేలా ఉంచినచో సర్వశ్రేయస్కరముగా నుండును. వ్యవహారములు చెడవు, మీ ప్రేమ భంగము పడదు. ఏమందురు అన్నట్లు రాజువైపు చూడసాగాడు. రాజు ఏ కలనున్నాడో గాని, సరే, మంచి చిత్రకారుని చేత భానుమతీదేవి పటం రాయించండి అని అనుజ్ఞనిచ్చాడు. బహుశ్రుతుడొక చిత్ర రచనా విశారదుడని రప్పించి భానుమతీదేవి చిత్రపటమునొక దానిని చూపి,
చక్కని రంగులలో ఆమె చిత్రాన్ని గీసి తెమ్మన్నాడు. ఆ చిత్రకారుడు పటమునంతయు చిత్రించి కనులకు కాటుక రంగు వేస్తూ ఉంటే చిన్న కాటుక చుక్క చెదిరి చిత్రంలోని తొడలోపల భాగం మీద చిందింది. తరువాత దానిని తుడిచివేయవచ్చునని నిర్లక్ష్యం చేసి చిత్రాన్ని పూర్తి చేసి రాజసభకు చిత్రాన్ని తరలించాడు. అప్పుడు ఆ కాటుక చిందు గురించి జ్ఞాపకం వచ్చి ఆ మచ్చను తుడవబోతూ ఉండగా రాజపురోహితుడు శారదానందుడు అతన్ని వారిస్తూ, చిత్రకారుడా, భానుమతీదేవి పద్మిని జాతి స్త్రీ కనుక ఆమె తొడయందు మచ్చనుంచినచో దోషము లేదు అన్నాడు. అంతలో రాజు వచ్చి చిత్రాన్ని పరికించాడు. అతనికి ఆ చిత్రం ఎంతగానో నచ్చింది. చిత్రకారుడికి చక్కని బహుమానం ప్రకటించాడు. అతను మరలా ఆ చిత్రంను పరీక్షగా చూస్తూ ఉండగా తొడలోని నల్ల మచ్చ కంటపడింది. ఆ మచ్చేమిటి అని చిత్రకారుడిని అడిగాడు. ప్రభు, చిత్రంలోని కనులకు కాటుక రంగు వేయిచుండగా కుంచె చెదిరి రంగు తూలి అక్కడ పడింది. దాన్ని తుడిచివేయుటకు ప్రయత్నించేటంతట్లో రాజపురోహితులు శారదానందులు ఆ మచ్చను తుడవవద్దని, అది అట్లుండవలసిందేనని వారించారు. అందుచేత అలాగే ఉంచితిని అని వివరించాడు. రాజు సభ చాలించి అంతఃపురానికి వెళ్లి భార్య తొడపైనున్న మచ్చను చూసి చిత్రమునందలి మచ్చతో పోల్చి కోపం పట్టలేక, శారదానందుడు అంతఃపుర ద్రోహి, అతని తల నరకండి అని భటులను ఆజ్ఞాపించాడు. అంతలో బహుశ్రుతుడు రాజుని కలుసుకొని, రాజా, తమ ఆజ్ఞకు బద్ధుడనే, అయినను చిన్న మనవి చేయ సాహసించుచున్నాను. శారదానందుడు అనేక కళలలో అపారమైన జ్ఞానం కలవాడు. పద్మిని జాతికి చెందినవారు కనుక భానుమతీదేవి గారిలో తొడలో చుక్క ఉండునని వారు శాస్త్ర దృష్టితో చెప్పినారే తప్ప మరే విధంగానూ కాదు. వారెంత మాత్రము అంతఃపుర ద్రోహి కాదు. దేవేరి వారు ఈ తప్పుని మన్నించి శారదానందులను క్షమించాలి అని ఎంతగానో ప్రార్థించినా రాజు వినలేదు. మంత్రి మరేమీ అనుకుండా రాజాజ్ఞను నెరవేర్చడానికి శారదానందుని తీసుకుపోయి ఒక రహస్య స్థలంలో దాచి మృగాన్నొక దానిని చంపి రక్తంతో తడిసిన ఆ కత్తిని రాజుకు చూపించాడు. అప్పటికి ఆ సంఘటన సమసింది. కొంతకాలం గడిచాక రాజు యొక్క కుమారుడు విజయపాలుడనేవాడు ఒక రోజున వేటాడటానికి అడవికి వెళ్లాలని ముహూర్తం పెట్టుకున్నాడు. అనేక అపశకునాలు కనిపించటంతో మంత్రి మొదలైన వారు ఇవేళ వద్దు, రేపు వెళ్ళండి అని సలహా ఇచ్చారు. కాని శకునాలు నన్నేం చేస్తాయి అంటూ వారి హితవును లెక్క చేయకుండా వెళ్ళాడు. అతను ఒక దట్టమైన అడవిని చేరుకొని చాలా జంతువులనే చంపి అలసిపోయి ఒక చెరువులో మంచినీరు త్రాగబోయేంతలో అక్కడ అతి భయంకరమైన పెద్ద పులి గాండ్రుమంటూ ఇతని మీద పడబోయింది. అతనెక్కి వచ్చిన గుర్రము పారిపోగా రాజకుమారుడు ఒక చెట్టెక్కాడు. కాని చెట్టు మీద అప్పటికే ఒక ఎలుగుబంటి ఉంది. అతను భయపడ్డాడు. కాని ఆ ఎలుగుబంటి అతనికి అభయం ఇచ్చి ఆకలి తీర్చింది. కాని రాజకుమారుడు ఆ భల్లూకానికే ద్రోహం చేయబోవడంతో, ఇకపై నువ్వు ఉన్మాదివై ససేమిరా అను 4 అక్షరాలు మాత్రమే పలుకుతూ ఉండు అని అతని నాలుక మీద ఆ 4 అక్షరాలు రాసి అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. మిత్రద్రోహానికి పాల్పడిన పాపానికి విజయపాలుడు ససేమిరా అనే మాట తప్ప మరో పలుకులేక మతిస్థిమితం లేకుండా అడవిలో ఆకలి దప్పులతో అలమటిస్తూ తిరుగుతూ ఉంటే రాజధానిలో నందక మహారాజు తన కొడుకు ఎంతకీ నగరం చేరకపోవడంతో ఏమయ్యాడో అని విచారిస్తూ అడవులలో వెతకరండి అని భటులని 4 దిక్కులకి పంపాడు. అలా వెతుకుతున్న భటులు కొందరికి విజయపాలుడు కనిపించాడు. ఇన్నాళ్ళు మీరెక్కడున్నారు? మీ గుర్రం ఏమైంది? మీకు దుస్థితి ఏమిటి అని అడిగారు వాళ్ళు. ససేమిరా అన్నాడు. ఏమడిగినా ఒకటే జవాబు, ససేమిరా. వాళ్ళతన్ని ఎలాగో రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. రాజు తన కొడుకు పరిస్థితికి చాలా విచారించి దేశంలో ఉన్న వైద్యులందరినీ రప్పించి చికిత్స చేయమన్నాడు. కాని వారెవరూ కూడా అతని రోగాన్ని తెలుసుకోలేకపోయారు. అప్పుడు రాజుకి శారదానందుడు జ్ఞాపకం వచ్చాడు. శారదానందుడు ఇప్పుడుంటే నా కొడుక్కి వైద్యం చేసి వ్యాధిని పోగొట్టి మళ్ళీ మామూలు మనిషిని చేసి ఉండేవాడు. అలాంటి మహానుభావుని నేనే చేతులారా చంపుకొంటిని. ఇప్పుడేం చెయ్యాలి? నా కొడుకు పిచ్చి ఎలా కుదురుతుంది అని పరిపరి విధాలా దుఃఖించి, నా పుత్రుని ఉన్మాదమును పోగొట్టిన వారికి అర్ధరాజ్యం ఇస్తాను అని దేశమంతా చాటింపు వేశాడు. ఆ చాటింపు బహుశ్రుతి యొక్క చెవిన పడింది. శారదానందుడిని బయట పెట్టడానికి ఇదే తగిన సమయం అనుకున్నాడు. రాజు వద్దకు వెళ్లారు. ప్రభు, మన శారదానందుల పుత్రిక ఈ ఉన్మాదంను పోగొట్టగలదు అన్నాడు. అయినచో ఆమెను తక్షణమే కొని తెండు అన్నాడు రాజు చాలా ఆత్రంగా. కాని ఆమె పురుషుల కంట పడదే సమస్య చెప్పాడు బహుశ్రుతి. మరెలాగా? దానికి మీరే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గండం గట్టెక్కించండి. మీరు దేనికైనా సమర్థులు, బుద్ధికి బృహస్పతితో సమానులు అన్నాడు రాజు. తెర వేయించి తెరచాటున మనముందాము. అలా అయితే ఆమెకు అభ్యంతరము ఉండకపోవచ్చును అని సూచించాడు బహుశ్రుతి.
అందుకు వెంటనే అంగీకరించాడు రాజు. మంత్రి శారదానందుణ్ణి రహస్యంగా తన ఇంటికి రప్పించి తెరవేసేశాడు. రాజకుమారుణ్ణి కూడా తెరచాటుకి తెప్పించాడు. తాను రాజు తెరవతల ఉన్నారు. శారదానందుడు తెరలోంచి విజయపాలుడితో సజ్జనుల పలుకులను పెడచెవిన పెట్టకూడదు అన్నాడు. దాంతో రాజకుమారుడు ససేమిరాలోని సాని వదిలివేసి సేమిరా అన్నాడు. ఈసారి రాజు దూరముగా వెళ్లిపోకూడదు, సేనతో కలిసి ఉండాలి అన్నాడు. దానికి బదులుగా రాకుమారుడీసారి సేని కూడా విడిచి మిరా అన్నాడు. శారదానందుడు మిత్రద్రోహము ఎంత ఆపదలోనైనా కూడదు అని చెప్పాడు. అప్పుడు విజయపాలుడు మీని కూడా త్యజించి రా అనే అక్షరమే పలికాడు. శారదానందుడు రాజు బుద్ధిమంతుడై ప్రతి కార్యంను మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఇలాంటి కష్టములు రానే రావు అన్నాడు. దాంతో విజయపాలుడు రా అనే అక్షరాన్ని కూడా వదిలేసి కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయి అప్పుడు మునుపటిలా మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. బహుశ్రుతుడప్పుడు రాజకుమారుని వైపు చూస్తూ అసలేం జరిగింది వివరించు అన్నాడు. అప్పుడు అతను తనని కాపాడిన ఎలుగుబంటికి తలపెట్టిన మిత్రద్రోహంతో సహా అది ఇచ్చిన శాపం, మంత్రి సలహా పెడచెవిన పెట్టటం, సేనను వదిలి అడవిలో దూరంగా వెళ్లటం మొదలైన వివరాలన్నిటితోనూ జరిగినదంతా చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అడవిలో జరిగిన వృత్తాంతం నీకెలా తెలిసిందమ్మా అని తెరకి అవతల ఉన్న పుత్రిక పేరుతో ఉన్న శారదానందుణ్ణి అడిగాడు. శారదానందుడికి రాణివాసం అందుండే భానుమతీదేవి గారి తొడలోని పుట్టుమచ్చ గురించి తెలిసినట్లే అని జవాబు వచ్చింది. నిజమే, నేను వట్టి మూర్ఖత్వంతోనూ తొందరపాటుతోనూ రాజగురువుని చేతులారా చంపుకున్నాను. ఆ లోటు పూడ్చుకోలేనిది. నా నేరానికి నిష్కృతి లేదు అంటూ పరితపిస్తూ ఉంటే బహుశ్రుతుడు కలగజేసుకుని, రాజా, గడిచిపోయిన దానికి ఎంత విచారించి ఏం లాభం? మీరు కోరితే ఇప్పుడే రాజగురు దర్శనం చేయించగలను అన్నాడు. అంతకంటే భాగ్యమా అని రాజు అనడమే అతను తెర తీసేశాడు. ఎదురుగా శారదానందుడు. రాజు అతని పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. మంత్రి చేసిన యుక్తిని తెలుసుకుని ఎంతో సంతోషించి రాజ్యాన్నంతటినీ మంత్రి అధీనం చేసి వారు చెప్పినట్లే తాను నడుస్తూ ఉండేవాడు అని కథ ముగించాడు. భోజరాజు ఆనాటికి కొలువు ముగించాడు. ఒక శుభదినాన ఆ సింహాసనానికి పూజలు చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు పొంది భోజరాజు సింహాసనాన్ని అధిష్ఠించబోయాడు. అతను తొలిమెట్టు మీద పాదం మోపేంతలో దాని మీదున్న ఆ మాటలకు అతనికి కోపం వచ్చింది. ఎంతో ఆరాటంగానూ ఆనందంగానూ సింహాసనం మీద కూర్చుందామని వచ్చిన అతనికి ఆ మాటలు పట్టరాని కోపాన్ని తెప్పించాయి సహజంగానే. ఎందుకు తగను? నన్ను నువ్వెందుకు వారిస్తున్నావని ప్రశ్నించాడు భోజరాజు. అప్పుడు ఆ ప్రతిమ మెల్లగా ఇలా అంది. దీనిపై కూర్చుండదలిచిన వారికి సాహస, ఔదార్య, విక్రమ, వితరణాది సకల సద్గుణాలు ఉండాలి. ఇంతకు ముందు సింహాసనాన్ని అధిష్ఠించిన విక్రమార్కుడికి ఆ గుణాలన్నీ ఉండేవి. ఆ మాటకు భోజరాజుకి పౌరుషం వచ్చింది. విక్రమార్కుని అందుండిన సాహస, ఔదార్య, విక్రమాది సద్గుణాలు నాలో లేవా? నాకంటే గొప్పవాడా అతను అని ప్రశ్నించాడు. ఆ ప్రతిమ చిరునవ్వు నవ్వి, నేను చెప్పే కథ విని నీకు నువ్వే నిర్ణయించుకో అంటూ కథ మొదలుపెట్టింది. ఇంకా తరువాతి బొమ్మలు చెప్పిన కథలు రేపు వినేద్దామండి.